అభి ఛానల్‌కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 10వ తరగతి పాఠ్యాంశంలోని రామాయణం, రామాయణంలోని అయోధ్యాకాండం 2వ పాఠం నుండి ప్రశ్నలకు జవాబులు ఎలా రాయాలనేది ఎక్స్‌ప్లనేషన్ చెప్పుకుందాము. ఇంతకుముందు వీడియోలో బాలకాండం సంబంధించినటువంటి ప్రశ్నల వివరణ జరిగింది. ఈరోజు ఈ వీడియోలో అయోధ్యాకాండం చెప్పుకుందాం. దానికన్నా ముందు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, క్లాస్ మొదలు పెడదాం. ఇక ఇందులో ఒక ప్రశ్న చూసుకున్నట్లయితే, ఎప్పుడు మాటలు చేటుకు కారణం వివరించండి. ఇదే ప్రశ్న, అంటే దీనికి రాసేటటువంటి ఆన్సర్ మరొక రకంగా కూడా రావచ్చు. శ్రీరాముని పితృభక్తిని, సత్యానురక్తిని వివరించండి. ఇక్కడ ఒకటి గమనించాలి విద్యార్థులు, కేవలం అయోధ్యాకాండం కిందని ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది కనుక అయోధ్యాకాండంలో ఉన్నటువంటి పాయింట్స్ తోనే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ శ్రీరాముని పితృభక్తి, ఆ సత్యానురక్తి అనేటటువంటి మనకి ఓవరాల్ గా ప్రశ్నల్లో వచ్చినట్లయితే గనక ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ ఓవరాల్ గా అంటే 6 కాండాల నుండి మరొక వీడియో అనేటటువంటిది తయారు చేయడం జరుగుతుంది. అప్పుడు గమనించండి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ మాత్రం అయోధ్యాకాండంలో ఉన్నటువంటి అంశాలను మాత్రమే రాయాల్సి ఉంటుంది. అది గమనించండి. ఓకే, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం రాయాలి? ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే, చెప్పుడు మాటలు చేటుకు కారణం. మనం ఫస్ట్ తీసుకున్నట్లయితే, దశరథ మహారాజు శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని తనకి మనసులో అనిపించడము, అలాగే అందరినీ పిలిపించడము, తన యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పడము, అందరూ దానికి ఆమోదం పలకడము అన్ని కూడా అయిపోతుంటాయి. అయితే ఊరంతా కూడా, అంటే అయోధ్య నగరం అంతా కూడా ఆనందంగా సంబరాలకు, ఉత్సవాలకు తయారవుతూ ఉంటుంది. ఈ విధంగా ఆ యొక్క కైకేయి యొక్క అరణపు దాసి, అంటే పుట్టింటి నుండి వచ్చినటువంటి అరణపు దాసి మంథరకి ఈ విషయం తెలిసి గబగబా వచ్చి కైకేయికి ఈ వార్తను తెలియజేస్తుంది. అప్పుడు ఆ కైకేయి మందర మాటలు విన్న తర్వాత చాలా సంతోషించి విలువైనటువంటి బహుమానాన్ని అందజేస్తుంది. అప్పుడు ఈ మంథర ఏం చేస్తుంది? ముక్కు మీద వేలేసుకొని బాధపడాల్సినటువంటి సమయంలో, దుఃఖించాల్సినటువంటి సమయంలో ఈ విధంగా సంతోషపడుతున్నావు, అసలు నువ్వు కన్న తల్లివేనా అని ఆశ్చర్యపోతుంది. ఇందులో బాధపడాల్సింది ఏముంది మంథరా? ఎందుకంటే రాముడు రాజు అవుతున్నాడంటే అంతకన్నా నాకు సంతోషం ఇంకేముంది అంటూ తన సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంటే అంతవరకు తన మనసులో రాముని మీద ఎలాంటి చెడు భావన లేనట్టు తెలుస్తుంది. కానీ ఈ మంథర ఏం చేసింది? నీ కొడుకును రాజు చేయాల్సినటువంటి సందర్భంలో రాజుని చేయకుండా నీ సవతి యొక్క కుమారుడు రాజు అవుతున్నాడంటే ఇంత సంతోషిస్తావా అని ఆ విధంగా ఆమెకు చెప్పుడు మాటలు నూరిపోసిందనమాట. అంటే ఆమెకు అసూయతో తన యొక్క మహారాణి కొడుకే రాజు కావాలని ఉంది కనుక తనలో ఉన్నటువంటి భావాలన్నీ తనకి ఎక్కించిందనమాట. ఇక్కడ ఇది పాయింట్ అనేది చాలా మెయిన్ పాయింట్ అన్నమాట. ఈ పారాగ్రాఫ్ లో తను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మనం రాయాల్సి ఉంటాయి. ఏమని చెప్తుంది? రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసి అవుతావు. రామునికి నీ కొడుకు భరతుడు దాస్యం చేయాల్సి వస్తుంది. సరే, ఇప్పటికి ఈ తరం పోతుంది. కానీ తర్వాత తరంలో ఏంటి? రాముని సంతానానికే రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి మాత్రం రాదు. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్టు రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. ఈ విధమైనటువంటి చెప్పుడు మాటల వల్ల కైకేయి యొక్క మనసు మారిపోయింది. అప్పుడు ఆలోచించింది అనమాట. ఎందుకంటే తెల్లవారితే పట్టాభిషేక ముహూర్తం నిర్ణయించేశారు. ఇప్పుడు నేను ఏం చేయగలను అని చెప్పేసి, ఏదైనా నువ్వే సలహా ఇవ్వవే అని అడిగింది. అప్పుడు ఏమంటుంది మంతర? గతంలో దశరథ మహారాజు మీకు 2 వరాలు ఇచ్చారు కదా, ఇప్పుడు వాటిని ఉపయోగించుకో అని సూచించింది. ఈ సూచన మేరకు తన ఆ వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది. మరి ఇక్కడ దశరథ మహారాజేమో చాలా ఆనందంగా ఉన్నాడు. కైకేయికి ఈ ఆనందకరమైనటువంటి విషయాన్ని తనతో పంచుకోవడానికి వచ్చాడు. తీరా చూస్తే కైకేయి కటిక నేల పైన పడి ఉంది. ఏంటో అర్థం కాలేదు. ఎందుకు ఇంతగా బాధపడుతున్నావని అడగ్గా తను ఆ విధంగా చెప్పిందనమాట. మీరు నాకు గతంలో 2 వరాలు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఆ వరాలు తీరుస్తానని మాట ఇవ్వండి అని అడిగింది. అప్పుడు అసలే సంతోషంగా ఉన్నాడు కదా దశరథ మహారాజు. నా ప్రాణానికి ప్రాణమైనటువంటి శ్రీరాముడి మీద ఒట్టేసి చెబుతున్నాను, నీ కోరిక ఏదైనా తీరుస్తాను అన్నాడు. సరే, ఇంకేముంది ఆలస్యం? వెంటనే చెప్పేసింది కైకేయి. మొదటిది,
ఏమని కోరుకుంటుంది? వెంటనే మీరిచ్చినటువంటి ఆ 2 వరాల్లో మొదటిదేమిటి? ఇప్పుడు రాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడేమో నారచీరలు, జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్లి తాపస వృత్తిలో 14 సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది. దీంతో దశరథ మహారాజు గుండె చెరువయ్యి ఎట్లేడ్చాడు. బతిమిలాడాడు. కాళ్ళ మీద కూడా పడ్డాడు. కానీ ఆమె మనసు ఎలా మారిపోయింది? ఒక బండరాయిలా, పాషాణంలా మారిపోయింది. కాబట్టి ఆమె వినే పరిస్థితిలో లేదు. రాముణ్ణి పిలిపించారు. రాముడికి అర్థం కావడం లేదు తండ్రి ఎందుకు ఇలా బాధపడుతున్నాడని. తల్లి, నీవైనా చెప్పు, తండ్రి గారు ఎందుకు ఇంతగా మదన పడిపోతున్నారు? అప్పుడు కైకేయి అంటది కదా, అంటే నీ తండ్రి నాకిచ్చినటువంటి మాటను నెరవేర్చడంలో అంటే నీ వల్ల మాట తప్పాలని చూస్తున్నాడు అంటుంది. అనగానే నా తండ్రి గారు ఇచ్చినటువంటి మాట ఏంటో నేను తప్పకుండా నెరవేరుస్తాను అని శ్రీరాముడు అంటాడు. నువ్వు నెరవేరుస్తాను, నాకు మాట ఇవ్వు అని అంటే అప్పుడు శ్రీరాముడు అంటాడు, ఏమనంటాడు? నా తండ్రి కోసం నేను సముద్రంలో దూకి చావడానికైనా సిద్ధం, విషం తాగి చావడానికైనా సిద్ధం. నా తండ్రి గారి మాట నాకు శిరోధార్యం. చెప్పండి, ఏదైనా చేస్తాను, రాముడు మాట తప్పడమ్మా అంటాడు. అప్పుడు తన కోరిక చెప్పేస్తుంది. శ్రీరాముడి ముఖంలో ఎలాంటి మార్పు కూడా లేదు. వెంటనే నీ కోరిక ప్రకారం భరతుడికి పట్టాభిషేకం చెయ్యమ్మా. నేను ఇప్పుడే ఈ క్షణమే నేను వనవాసానికి బయలుదేరుతానని ఆ విధంగా బయలుదేరాడు. దీనివల్ల ఏమైంది? మనం చివరిలో ఏం చెప్పాలి? ఈ విధంగా మంథరతి యొక్క చెప్పుడు మాటలు విన్నటువంటి కైక బుద్ధి చెడిపోయింది. కాబట్టి శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకోవాల్సినటువంటి శ్రీరాముడు అడవుల పాలయ్యాడు. అలాగే మరొక ప్రశ్న ఏం చెప్పాం? శ్రీరాముని పితృభక్తి అన్నాం. అంతే కదా. పితృభక్తి అంటే అర్థం తండ్రి మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు ఎంత గొప్పవో, తండ్రి మాటను నిలబెట్టడం కోసం తన కొడుకు కష్టపడ్డానికి కూడా ఏ విధంగా అడవులకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడో ఈ సందర్భం, ఈ సన్నివేశం మనకు తెలియజేస్తుంది. అక్కడ రాముడు అన్నటువంటి మాటలు కూడా ఉన్నాయి కదా. అంటే నా తండ్రి కోసం నేను ఏదైనా చేస్తాను, చావడానికైనా సిద్ధం అని చెప్పేసి తను అనడం. ఈ విధంగా తండ్రి మీద ఉన్నటువంటి ఆ పితృభక్తి, సత్యానురక్తి, అంటే ఇచ్చిన మాటను తప్పకపోవడం అనేటటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు. ఇక తర్వాత ప్రశ్న, సీతారామ లక్ష్మణుల వనవాస యాత్ర ఎట్లా ఆరంభమైంది వివరించండి. ఇక్కడ మరొక ప్రశ్న రావచ్చు. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటి? చెప్పుడు మాటలు చేటుకు కారణంలో రాముడు అడవులకు వెళ్ళడానికి కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. దానికి అది ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ సీత లక్ష్మణ సమేతంగా శ్రీరాముడు వనవాసానికి బయలుదేరిన వృత్తాంతం అని అడుగుతారు. అయితే ఇక్కడ ఇది ఎట్లా ప్రారంభమైంది అనేది నేను ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న. విద్యార్థులు గమనించాలి. నేను ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే సీత లక్ష్మణ సమేతంగా అని కాదు ఈ ప్రశ్న. సీత లక్ష్మణ సమేతంగా ఎలా బయలుదేరాడు అంటే సీత దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, సీత తను కూడా వెంట వస్తాననడం, లక్ష్మణుడు కూడా తను కూడా వెంట వస్తాననడం, వాళ్ళిద్దరితో కలిసి ఈ విధంగా కైకేయి ఇచ్చినటువంటి నారచీరలు ధరించి ఆ విధంగా వాళ్ళు బయలుదేరడం అనేటటువంటిది మనకు వస్తుంది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏమిటి? సీత రామ లక్ష్మణులు వనవాస యాత్ర ఎట్లా ప్రారంభమైంది అంటే వాళ్ళు బయలుదేరడం దగ్గర నుంచి మనం రాయాలన్నమాట. అయినా సరే దీనికి ముందు రామాయణంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి? అసలు ఎందుకు బయలుదేరడం గల కారణం ఏమిటి అంటే మనం ముందేం రాయాలి? కైకేయి యొక్క కోరికల వల్ల శ్రీరాముడు వనవాసానికి బయలుదేరవలసి వచ్చింది. కాబట్టి సీతాదేవి కూడా భర్తను విడిచి ఉండలేనని సీతమ్మ కూడా రాముడితో బయలుదేరడానికి సిద్ధమైంది. అలాగే లక్ష్మణుడు అన్న పాద సేవ ముందు త్రిలోక ఆధిపత్యం కూడా నాకు దండగే అని రావడానికి ఒప్పుకోమని ప్రార్థించాడు. ఈ విధంగా సీత లక్ష్మణ సమేతంగా శ్రీరాముడు వనవాసానికి బయలుదేరుతూ ఉన్నాడు. అప్పుడు ఆ శ్రీరాముడు తండ్రి మాట నిలబెట్టుకోవడం కోసం రాముడేమో అడవికి బయలుదేరాడు. సీతారామ లక్ష్మణులు సుమంత్రుడు తెచ్చినటువంటి రథం ఎక్కారు. తర్వాత ప్రజలేమో రాముని విడిచిపెట్టి ఉండలేక రథానికి రెండు వైపులా వెనుక భాగంలో వేలాడుతున్నారు. మంగళ వాయిద్యాలతో కలకలలాడాల్సిన అయోధ్య నగరం ఆర్తనాదాలతో నిండిపోయింది. దశరథుడు కౌసల్య మందిరానికి వచ్చాడు. సుమిత్ర ఏడుస్తున్న కౌసల్యని ఓదార్చింది. ప్రజలు రాముని రథాన్ని అనుసరిస్తున్నారు. రాముడు అయోధ్యకు వెళ్లి పొమ్మని ప్రజలకు ఎంతగానో నచ్చజెప్తున్నాడు. కాని ప్రజలు వినడం లేదు. మేము మీ వెంటే వస్తామని, మీరైనా అయోధ్యలో ఉండండి, మమ్మల్నైనా మీతో పాటు లక్ష్మణ స్వామిలా తీసుకువెళ్ళండి, కానీ మిమ్మల్ని విడిచి మేము ఉండలేము అంటూ ప్రజలు ఆ విధంగా రాముడు వెంటే వెళ్ళడానికి బయలుదేరారు. ఇలా రథం తమసా నది ఒడ్డుకు చేరుకుంది.
రాముడు ఆ రాత్రి ప్రజలు నిద్రిస్తూ ఉండగా రథంపై మెల్లిగా బయలుదేరాడు. అంటే వాళ్ళకు చెప్పకుండా బయలుదేరాడు. ఎందుకంటే ప్రజలు కూడా తనతో పాటు కష్టాలు పడతారని అది తట్టుకోలేడు కాబట్టి వాళ్ళకు చెప్పకుండా వాళ్ళ నిద్రలో ఉండడం చూసి ఆ విధంగా అక్కడి నుంచి బయలుదేరాడు. తెల్లవారింది. రాముడు కనపడపోయేసరికి ప్రజలు తమను తామే నిందించుకున్నారు. మొద్దు నిద్రకు తమను తామే నిందించుకున్నారు. అయ్యయ్యో! ఇంతగా నిద్రపోవడం వల్ల రాముడు ఎటు వెళ్ళాడో చూడలేకపోయామే. ఇక చేసేదేముంది? తిరిగి అయోధ్యకు తిరుగుముఖం పట్టారు. ఇక వాళ్ళు వెళ్తున్నటువంటి సందర్భంలో రాముని రథం కోసల పొలిమేరలకు చేరింది. రాముడు అయోధ్య వైపు తిరిగి నమస్కరించాడు. అంటే తను పుట్టినటువంటి ప్రదేశం కదా! కాబట్టి తన జన్మభూమి పట్ల తన యొక్క ఆ భక్తి భావాన్ని ప్రదర్శిస్తూ నమస్కరిస్తూ వెనుతిరిగాడు. ఇక రథం ముందుకు సాగుతూ గంగా నది ఒడ్డుకు చేరింది. అక్కడ శృంగి బేరపురం ఉన్నది. ఆ శృంగి బేరపురానికి రాజు గుహుడు. ఇక్కడ శ్రీరాముడు అంటే ఎనలేని భక్తి ఆ గుహుడికి. శ్రీరాముడేమో మంచి స్నేహితుల్లా భావిస్తాడు గుహుని. గుహుడి యొక్క ఆతిథ్యాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత గుహుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పడవలో వాళ్ళు ఆ యొక్క నదిని దాటుతూ అవతలి తీరానికి అంటే గంగా నదిని దాటుతూ అవతలి తీరానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఇక సీతారామ లక్ష్మణులు ఆ విధంగా గంగను దాటడానికి గుహుడు చేసినటువంటి ఏర్పాట్ల ద్వారా గంగను దాటుతారు. అదే సందర్భంలో శ్రీరాముడు మర్రిపాలు తెప్పించి తనకు లక్ష్మణునికి జడలను సిద్ధం చేస్తాడు. సీతారామ లక్ష్మణులు ఆ విధంగా అవతలి గంగా నది అవతలికి చేరుతారు. అక్కడికి వెళ్ళగానే ఏంటి ఆ యొక్క భరద్వాజ మహర్షిని కలవడం జరుగుతుంది. ఆయన తమ ఆతిథ్యాన్ని అతని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. దాని తర్వాత అక్కడే వనవాస కాలాన్ని పూర్తి చేయమని భరద్వాజుడు కోరినా శృతిమెత్తగా తిరస్కరిస్తాడు శ్రీరాముడు. కానీ ఆ మేము ఉండడానికి అనువైనటువంటి ప్రదేశాన్ని సూచించమని కోరగా ఆ యొక్క ఏ పర్వతాన్ని సూచిస్తాడు? ఇది ఇక్కడ మనం ఖచ్చితంగా రాయాలి. చిత్రకూట పర్వతాన్ని సూచిస్తాడు. ఎందుకంటే అక్కడ మహర్షులకు నివాస స్థానమైనటువంటి ఆ ప్రదేశం చాలా పవిత్రమైందని, మీ వనవాస కాలాన్ని అక్కడే కొనసాగించమని సలహా ఇస్తాడు. దాని ఆధారంగానే ఆ యొక్క సీతారామ లక్ష్మణులు చిత్రకూటం చేరుకుంటారు. అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. శాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు. ఇక్కడి వరకు మనం చెప్పుకున్నటువంటి ప్రశ్నలు వాళ్ళ యొక్క వనవాసం యాత్ర అంటే ఎలా చేరారు, ఎక్కడ మొదలుపెట్టారని. అలాగే చిత్రకూట పర్వతం చేరిన వృత్తాంతం అని కూడా వస్తది గమనించండి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఒకే ఆన్సర్ ఇంకా పలు ప్రశ్నలు ఉంటాయని చెప్తున్నప్పుడు వెంటనే మీరు నోట్ చేసుకోండి. ఇదే ఆన్సర్ కి సీత, రామ, లక్ష్మణులు చిత్రకూట పర్వతాన్ని చేరినటువంటి సంఘటనలు రాయండి అని వస్తది. తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూడండి. అధికార పీఠం ఎక్కాల్సిన రాముడు అరణ్యాలకు వెళ్ళడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అన్నప్పుడు ఇంతకుముందు మనం మొదటి ప్రశ్న చెప్పుకున్నాం. అక్కడ ఏంటంటే చెప్పుడు మాటలు ఏం చెప్పుకున్నాం? మంథర యొక్క మాటల్ని ఎక్కువగా వర్ణించడం జరిగింది. ఇక్కడ దశరథ మహారాజు ఏ విధంగానైతే కొలువు తీరి సామంతులను, రాజులను, ప్రజలను అందరినీ పిలిపిస్తాడు. సెకండ్ పారాగ్రాఫ్ ఉంది కదా. దాంతో పాటు ఫస్ట్ పారాగ్రాఫ్ లో రాముడు అంటే తనకి ఎంత ఇష్టము అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంతే, మిగతా అంతా కూడా యాజ్ ఈజ్ గా మనం ఫస్ట్ క్వశ్చన్ లో చెప్పినటువంటి ఆన్సర్ రాసి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది రెండు అనేది ఇంపార్టెంట్. అలాగని మొత్తం వివరించాల్సిన పని లేదు. ఎందుకంటే శ్రీరాముడు అంటే దశరథ మహారాజుకు మక్కువ ఎక్కువ. ఎందుకంటే అన్ని సద్గుణాలు కలబూసినటువంటి రాముడు అంటే దశరథ మహారాజుకే కాదు, తల్లిదండ్రులకే కాదు, గురువులకే కాదు, ప్రజలకు కూడా పరమ ప్రీతి. కాబట్టి ఇన్ని సద్గుణాలను కలిగినటువంటి శ్రీరాముడు రాజు కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అలాగే దశరథ మహారాజు కూడా తాను బ్రతికుండగానే తన కొడుకు రాముణ్ణి రాజుగా చెయ్యాలని, తను పట్టాభిషిక్తుని చేయాలని తహతహలాడుతూ ఉంటాడు దశరథ మహారాజు. దానికోసం గాను జానపదులను అంటే ప్రజలను కూడా పిలుస్తారు. సామంతరాజులను, మంత్రులను సభలోకి అందరినీ ఆహ్వానించి వారి యొక్క ఆమోదాన్ని కూడా అడిగి తెలుసుకుంటాడనమాట. ఇది రాసి దాని తర్వాత జరిగినటువంటి సంఘటన ఎలా అంటే అతను అరణ్యాలకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది. చివర్లో ఎండింగ్ ఏం చెప్పాలి? అవును, తెల్లవారితే అధికార పీఠం ఎక్కాల్సినటువంటి రాముడు అంటే పట్టాభిషేకం చేసుకోవాల్సినటువంటి రాముడు ఈ విధంగా అరణ్యాలకు వెళ్ళవలసి వచ్చింది అని ముగింపుతో చెప్పాలి. నెక్స్ట్ ప్రశ్న. సీతారాములు ఉపవాస దీక్షను చేపట్టారు, ఎందుకో వివరించండి. ఇది కూడా ఇప్పుడు చెప్పినటువంటి 2 పారాగ్రాఫ్లు మొత్తం రాయాలి. అలాగే రామును రాజుగా చూడాలని దశరథుని కోరిక. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా దీనికి.
అంటే ఆ 2 పారాగ్రాఫ్‌లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ రాస్తే ఈ ప్రశ్నకు తగినటువంటి జవాబన్నమాట. ఆ 2 పారాగ్రాఫ్‌లు రాయాలి. ఎందుకు ఉపవాస దీక్ష ఎందుకు పట్టాభిషేకం చేసుకుంటుండ్రు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా వశిష్ఠ మహర్షి ఆదేశిస్తాడనమాట. ఈ రోజు నుండి మీరు ఉపవాస దీక్షను గైకొనండి. ఆయన ఆదేశాల ప్రకారం వాళ్ళు ఉపవాస దీక్షను తీసుకుంటారు. అక్కడి వరకు రాస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూడండి. శ్రీరాముని ఎడబాటు దశరథుని మరణానికి దారి తీసిన పరిస్థితులను వివరించండి. లేదా పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి అన్న భరతుని సోదర ప్రేమను వివరించండి. ఇక్కడ భరతుని సోదర ప్రేమ, ఆదర్శ సోదర భావం అనేటటువంటి ప్రశ్న రావచ్చు. పాదుకా పట్టాభిషేకం అనేది వేరే ప్రశ్న. ఇక్కడ చూద్దాం. అంటే శ్రీరాముడు ఎడబాటు దశరథుని మరణానికి దారి తీసిన పరిస్థితులు అంటే ఇది ఇక్కడ మనం ఇంత ముందు చెప్పుకున్నటువంటి ఆన్సర్ ఏంటి? చిత్రకూట పర్వతం. వాళ్ళు చిత్రకూట పర్వతం చేరుకున్నారు. సరే. ఎలా వెళ్లారు? సీత, రామ, లక్ష్మణులు పడవలో ప్రయాణించి గంగానదికి అవతలికి వెళ్ళిపోయారు. భరద్వాజ మహర్షి సూచించాడు. ఓకే. ఈ పాయింట్ అనేది మనం చిన్నగా రాయాలి. ఇక్కడ ఏంటి అంటే గుహుడు గూఢచారులను పంపిస్తాడనమాట. ఏ విధంగా? శ్రీరాముడు సీతా లక్ష్మణులతో ఎక్కడ అంటే వనవాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విధంగా రహస్యం, గూఢచారులు అంటే రహస్యంగా వెళ్ళేవాళ్ళు కదా. సో ఆ విధంగా ఎక్కడ ఉంటున్నారు అనేటటువంటి విషయం వాళ్ళ ద్వారా తెలుసుకుంటాడు. ఈ విధంగా గుహుడు ఆ విషయాన్ని తన గూఢచారుల ద్వారా తెలుసుకొని సుమంత్రునికి చెప్తాడు. సుమంత్రుడు ఎవరు? రథంలో సీతారామ లక్ష్మణ్ తీసుకువెళ్ళాడు కదా. ఆ పడవలో ఎక్కగానే వాళ్ళని వెళ్ళిపోమన్నాడు. వీళ్ళు వెళ్లారు కానీ గూఢచారులు పంపించాడు గుహుడు. ఈ విధంగా సుమంత్రుడు కూడా వాళ్ళు తిరిగి వచ్చే వరకు అక్కడే ఉన్నాడు గుహుడి దగ్గర. సుమంత్రుడికి చెప్పాడు. సుమంత్రుడు అయోధ్యకు చేరుకొని రాముని విషయం దశరథునికి చెప్పాడు. ఇక కౌసల్య, దశరథులు ఎంతగానో ఏడ్చారు. దశరథుడు గతంలో తాను మునిబాలకుని చంపిన సంఘటనను, అతని తల్లిదండ్రులు ఇచ్చిన శాపాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. అదే రాముని ఎడబాటుకు కారణమన్నాడు. దశరథుని మనసు రాముని ఎడబాటును తట్టుకోలేక ముక్కలైంది. గుండె చల్లబడింది. దశరథుడు అర్ధరాత్రి తర్వాత ప్రాణాలు విడిచాడు. అందరూ బావురుమన్నారు. దశరథుని శరీరాన్ని తైలద్రోణిలో ఉంచారు. వశిష్ఠుడు భరత శత్రుఘ్నులకు కబురు పెట్టాడు. భరత శత్రుఘ్నులు 7 రోజులు ప్రయాణం చేసి 8వ రోజు అయోధ్యకు చేరుకున్నారు. భరతుడు తండ్రి మరణానికి ఎంతగానో ఏడ్చాడు. తండ్రి అంత్యక్రియలను చేశాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని మంత్రుల ద్వారా తెలుసుకున్నాడనమాట. తెలుసుకొని భరతుడు రాముడి వనవాస విషయము, తండ్రి మరణానికి కారణమేమిటి, ఎందుకు ఇలా జరిగిందని మంత్రుల ద్వారా తెలుసుకొని తల్లిని తప్పు పెట్టాడు, నిందించాడు. ఇక శత్రుఘ్నుడేమో మందరను చంపబోయాడు. కానీ భరతుడు వద్దని శత్రుఘ్నుని ఆపాడు. ఎందుకంటే ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం, చంపడం సంస్కారం కాదు అని. ఇక ఆమెను రాజ్య బహిష్కరణ చేసేస్తారు. మంత్రులేమో భరతుని రాజ్యాధికారం చేయమని అడిగారు. భరతుడు ఒప్పుకోలేదు. పెద్దవాడైన రాముడే రాజు కావాలి. ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను కానీ రాముడు ఉండగా నేను రాజ్యాన్ని అధిష్ఠించలేను, నేను పరిపాలించలేను, పట్టాభిషేకం చేసుకునేది లేదు. చతురంగ బలాలను సిద్ధం చేయండి, రాముడు ఎక్కడ ఉన్నా తీసుకొని వస్తాను అంటూ ఆ విధంగా అడవికి బయలుదేరాడు భరతుడు. ఇది భరతుడికి శ్రీరాముడి మీద ఉన్నటువంటి సోదర ప్రేమ అని ఇక్కడి వరకు రాస్తే చాలు. మరొక ప్రశ్న. శ్రీరామ పాదుకలు రామరాజ్యాన్ని పాలించాయి. దీన్ని సమర్థించండి. లేదా రాముడు, భరతుడు ఇంత గొప్ప ఆదర్శ సోదరులో వివరించాడు. ఇవి రెండింటికి కూడా ఒకటే ఆన్సర్. అలాగే రాముని పాదుకల రాజ్యాన్ని పాలించే అన్న, లేదంటే భరతుని యొక్క పాదుక పట్టాభిషేకాన్ని వివరించండి అన్న, ఇది ఆన్సర్. ఏం రాయాలి? ముందుగా భరతుడు ఫస్ట్ అడవికి బయలుదేరడం రాయాలి మనం. భరతుడు అయోధ్య వాసులతో కలిసి, అంటే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వాడిని ఇప్పుడే చెప్పాను కనుక చెప్పట్లేదు. దీనికి ముందు ఉన్నటువంటిది ఏమిటి? తండ్రి మరణం తర్వాత భరత శత్రుఘ్నులు రావడం, ధన సంస్కారాలు చేయడం, మంత్రుల ద్వారా జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి భరత శత్రుఘ్నులు రాముని తీసుకురావడానికి బయలుదేరారు. అలా చతురంగ బలాలతో సిద్ధం చేసి సైన్యంతో వెళ్లారు. ఈ విధంగా భరతుడు అయోధ్య వాసులతో కలిసి బయలుదేరి శృంగి బేరపురం చేరాడు. గుహుడు భరతుణ్ణి అనుమానించాడు. కానీ విషయం తెలిసి భరతునికి స్వాగతం పలికాడు. భరతుడు గుహుని సహకారంతో భరద్వాజుని ఆశ్రమానికి చేరుకున్నాడు. భరద్వాజుని యొక్క సత్కారాలు పొంది చిత్రకూటం వైపుకు వెళ్లారు. ఇక లక్ష్మణుడు చూస్తున్నాడు అనమాట. ఎలా? రాముడు అడవిలో మృగాల అలజడి విని కారణం తెలుసుకోమని లక్ష్మణునికి చెప్పాడు. ఎందుకు? వాళ్ళు సైన్యంతో జనాలతో వస్తున్నారు అంటే మృగాలు భయపడి అటు ఇటు తిరుగుతున్నాయి అనమాట. ఏదో శబ్దం వస్తుంది, అలజడి వినిపిస్తుంది, లక్ష్మణ చూడమని అనగానే లక్ష్మణుడు చెట్టు ఎక్కి చూశాడు. సైన్యంతో వస్తున్న భరతుడు కనిపించాడు. వెంటనే చెట్టు దిగి శ్రీరాముని దగ్గరికి వచ్చాడు లక్ష్మణుడు.
భరతుడు దుర్బుద్ధితో సైన్యాన్ని తీసుకొస్తున్నాడు, మనం ధనుర్బారాలను సిద్ధం చేద్దామన్నా అన్నాడు. శ్రీరాముడు అన్నాడు, లక్ష్మణ, నీవు ఆలోచిస్తున్నది తప్పు. భరతుడు అలాంటి వాడు కాదు. ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు, భరతుడిని అడిగి ఇవ్వమని చెప్తాను అంటాడు. అంటే దీనిలో అర్థం ఏంటి ఇక్కడ? ఇక్కడ మరొక ప్రశ్న కూడా వస్తుంది, గమనించండి. భరతుని యొక్క రాకను ఎవరెవరు ఎలా భావించారు, ఎందుకు అనేటటువంటిది కూడా వస్తుంది. ఈ విషయాన్ని ఉన్నట్టుగా రాస్తూ ఇక్కడ గుహుడు కూడా సందేహించాడు కదా ముందు. ఎందుకు? శ్రీరాముడికి వనవాసానికి వచ్చి కష్టాలు పడడానికి గల కారణం ఆ కైకేయి కుమారుడైనటువంటి భరతుడు. అంతవరకే తెలుసు ఆయనకి. ఒకటి భరతుడు మళ్ళీ సైన్యంతో అంటే జనాలను చూసరికి ఏమనుకుంటున్నాడు, రాముడు ఇక్కడ ఉన్నాడన్న విషయం ఎలాగో లీక్ అయిపోయింది అనమాట. అంటే తెలిసిపోయింది అయోధ్యలో. కాబట్టి వచ్చాడు, రాముడితో యుద్ధం చేయాలనో చంపాలనో ఇంకేదో దుర్బుద్ధితో వస్తున్నాడు అనుకుని తను కూడా సైన్యంతో వెళ్ళాడు. కానీ ఎందుకు వెళ్ళాడు అంటే ఇది రాయాలి మనం. కానీ మళ్ళీ విషయం తెలుసుకున్న తర్వాత తిరిగి వచ్చాడు. అలాగే లక్ష్మణుడు కూడా పొరపాటు పడ్డాడు కదా, లక్ష్మణుడు పొరపాటు పడ్డాడు. కానీ మళ్ళీ తన యొక్క అన్న చెప్పాడు శ్రీరాముడు. శ్రీరాముడు ఎందుకు అన్నాడు అలా అంటే, నీకెలాగైతే నా మీద భక్తి, ప్రేమ, గౌరవం ఉందో భరతుడి కూడా అలాగే ఉంటుంది కదా, మన అన్నదమ్ములం అందరం ఒకటే కదా అని తెలియజేయడం కోసం నీకేమైనా రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు లక్ష్మణ, భరతుని అడుగుతాను ఇచ్చేస్తాడు అన్నాడు. అంటే భరతుడు అలాంటి వాడు కాదు అని దాని అర్థం అనమాట. ఇలా అన్నాడు. అన్న తర్వాత ఇక వాళ్ళు చేరారు, శ్రీరాముని చేరారు. భరతుడు పర్ణశాలకు వచ్చాడు. భరత శత్రుఘ్నులు శ్రీరాముని చూడగానే పాదాలపై పడి దుఃఖం ఆపుకోలేకపోయారు. రాముడు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. భరతుని కుశల ప్రశ్నలు వేశాడు శ్రీరాముడు. రాజనీతి ధర్మాలను భరతునికి బోధిస్తున్నాడు. రాముడు తండ్రి మరణ వార్త విని ఎంతగానో విలపించాడు. భరతుడు రాముని అయోధ్యకు రమ్మని ప్రార్థించాడు. రాజువు కావాలి అని వేడుకున్నాడు. కాని రాముడు అంగీకరించలేదు. తండ్రి మాట జవదాటలేనన్నాడు. ఎన్నో విధాలుగా నచ్చజెప్పాలని చూశారు. కానీ తండ్రి మాట నాకు శిరోధార్యమని, వనవాస కాలం పూర్తి కాకుండా వచ్చేది లేదని ఖచ్చితంగా చెప్పేశాడు. అప్పుడు ఆ భరతుడు ఏం చేస్తాడు, భరతుడు పాదుకలనైనా నాకు బహుకరించు అన్నా అనగానే రాముడు భరతుని అభ్యర్థన మేరకు తన పాదుకలను ఇచ్చాడు. భరతుడు అప్పుడు అంటాడు, అన్నా, నీ బదులు నీ పాదుకలే రాజ్యాన్ని పాలిస్తాయి. నువ్వు వచ్చే వరకు నేను జడలు ధరించి నంది గ్రామంలో ఉంటాను. 14 సంవత్సరాల తర్వాత గనుక నువ్వు రాకపోతే నేను అగ్ని ప్రవేశం వస్తానని నాకు మాట ఇమ్మని శ్రీరాముడి దగ్గర నుండి మాట తీసుకున్నాడు. అలా చెప్పి భరతుడు నంది గ్రామం చేరి పాదుకలకు పట్టాభిషేకాన్ని చేశాడు. ఈ విధంగా రాముని యొక్క పాదుకలు రామరాజ్యాన్ని పాలించాయి అని ముగింపు చెప్పాలి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. కైకేయి మందిరంలో శ్రీరామునికి కైకేయికి జరిగిన సంభాషణ బట్టి నీవేం గ్రహించావు అంటే ఏం చెప్పాలి? ఇక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ రాయాలి. ఎక్కడి నుంచి రాస్తాం? చెప్పుడు మాటలు విన్నటువంటి కైకేయి మనసు మారి దశరథ మహారాజును 2 కోరికలు కోరింది. దశరథ మహారాజు ఎంత బతిమలాడినా కూడా తన మనసు మార్చుకోలేదు. పైగా శ్రీరాముని పిలిపించింది. శ్రీరాముడు అడిగాడు. అక్కడి నుంచి మనం రాయాలి. అమ్మా, తండ్రి వారు ఎందుకు అంతగా మదన పడిపోతున్నారు, ఎంతగా కుమిలిపోతున్నారు, ఎందుకు కారణం చెప్పండి. అంత బాధపడడానికి గల కారణం ఏంటి అంటే, మీ తండ్రి గారు నాకు 2 కోరికలు వరాలు ఇచ్చాడు. ఇప్పుడు నీ వల్ల దాన్ని అధిగమించడానికి చూస్తున్నాడు, మాట తప్పడానికి చూస్తున్నాడు. అంటే తండ్రి గారు మాట తప్పడం ఏమిటి అంటే, నా వల్ల మాట తప్పడమా? అదే కోరికో చెప్పండి, నేను తప్పకుండా నెరవేరుస్తానమ్మా అంటాడు. అక్కడ రాముడు చెప్పినట్టు డైలాగ్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అవన్నీ రాయాలి. మరి ఈ సంభాషణ బట్టి నువ్వేం గ్రహించావంటే ఇప్పుడు చెప్పాలి. కైకేయి దశరథుడు తనకిచ్చిన 2 వరాలను పాటిస్తానని ప్రమాణం చేయమని రాముని అడిగింది. రాముడు తండ్రి గారి కోరిక ఏమిటో చెప్తే తప్పక పాటిస్తాను అన్నాడు. దీన్ని బట్టి ఏం గ్రహించాం? శ్రీరాముని పితృభక్తిని గ్రహించాను అనాలి. నెక్స్ట్ పాయింట్. కైకేయి తాను కోరిన 2 వరాలు చెప్పింది. రాముడు అడవికి వెళ్ళాలి అంది. రాముడిలో ఎటువంటి బాధ లేదు. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? సంతోషాలకు పొంగకుండా, బాధలకు కుంగకుండా జీవించాలని గ్రహించారు. నెక్స్ట్ పాయింట్. భరతుడంటే తనకు ప్రాణమని చెప్పడం వల్ల సోదరుల మీద ప్రేమ కలిగి ఉండాలని తెలుసుకున్నాం. ఏమన్నాడు? భరతుడు రాజవుతాడంటే అంతకన్నా సంతోషం ఏముంది నాకు అన్నాడు. అంటే దీని బట్టి ఏమర్థమైంది? ప్రేమ ఎంత ఉందో తెలుసుకున్నాను. తనకు రాజ్యకాంక్ష లేదని, తండ్రి సేవ చేయడం, తండ్రి ఆజ్ఞలను పాటించడం కన్నా ధర్మాచరణం మరొకటి లేదని రాముడు చెప్పిన మాటల్ని బట్టి తండ్రి సేవలోని గొప్పదనం గ్రహించాను. పై విషయాల వల్ల తల్లిదండ్రులను గౌరవించాలని, ఆదరించాలని నేను గ్రహించాను.
ఈ విధంగా ముగించాలి. నెక్స్ట్ ప్రశ్న, శ్రీరామ పాదుకలను అడిగిన సందర్భంలో రామునికి భరతునికి జరిగిన సంభాషణ నుండి నీవేం గ్రహించావు? ఇది మీ ఒపీనియన్స్ అన్నమాట. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఎలా రాయాలి ఇంతకుముందే చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ సంభాషణ మనం చెప్పాల్సిన పని లేదు కదా. వాళ్ళు రావడము, ఏడవడము, అన్నారు అమ్మని అడగడము, పాదుకలైనా ఇమ్మని అడగడం, వెంటనే ఆలోచించకుండా ఇచ్చేయడం, ఇదంతా ఉంది కదా. ఆ సంభాషణ రాయాలి. ఇప్పుడు నువ్వేం గ్రహించావో రాయాలి. చిత్రకూటంలో వనవాసం చేస్తున్న రాముని దగ్గరికి భరతుడు వచ్చాడు. శ్రీరాముని చూసి భరతుడు, భరతుని చూసి శ్రీరాముడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. అన్నదమ్ములు రామ భరతుల్లా ప్రేమతో జీవించాలని గ్రహించారు. వారి మాటల మధ్య రాముడు రాజనీతి ధర్మాలను చెప్పడం వల్ల రాజ్య పాలన ఎంత కష్టమో, రాజు ఎలా నడవాలో గ్రహించాను. ఇక అయోధ్యకు రమ్మని రాజువు కమ్మని భరతుడు కోరినా రాముడు తండ్రికిచ్చిన మాట కోసం అయోధ్యకు వెళ్ళడానికి ఒప్పుకోకపోవడం బట్టి ఇచ్చిన మాట తప్పకూడదని గ్రహించారు. రాముడు వచ్చే వరకు తాను కూడా వనవాస నియమాలతో ఉంటానని చెప్పిన భరతుని మాటల్ని బట్టి పెద్ద సోదరునిపై చిన్నవానికి ఉండవలసిన గౌరవం తెలుస్తుంది. ఇది వాళ్ళిద్దరి మాటల్ని బట్టి నేను ఆ సంభాషణ బట్టి గ్రహించినటువంటి విషయాలు. ఇవి ప్రశ్నలండి. ఈ రోజుతో ఈ యొక్క ప్రశ్నల యొక్క వివరణ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో థర్డ్ లెసన్ అంటే అరణ్యకాండంలో ఉన్నటువంటి ప్రశ్నల వివరణ తెలుసుకుందాము. మరొకసారి అండి, మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.